మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా కోవిడ్ తర్వాత గుండెపోటు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. దీని వెనక అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి గుండెపోటు రాకుండా నిరోధించేటటువంటి అద్భుతమైన ఒక ఆహారం గురించి, అలాగే ఆయుర్వేద మూలికల గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. నేటి ప్రపంచంలో గుండె సంబంధిత సమస్యలు అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి మరణాలకి ప్రధాన కారణం కింద మారుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది ప్రజలు గుండెపోటు, పక్షవాతం బారిన పడుతున్నారు. గుండెపోటు అనేది కేవలం వృద్ధులకి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. ఆధునిక జీవన శైలి, మానసిక ఒత్తిళ్ల కారణాల వల్ల 40 ఏళ్ళు కూడా నిండని యువతలో కూడా ఈ ప్రమాదం పెరుగుతూ ఉంది. ఈ గుండె సంబంధిత వ్యాధుల విషయంలో మనం ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు రక్తం గడ్డగట్టడం అంటే క్లాట్ ఫార్మేషన్ లాంటి అనూహ్య సంఘటనలు ప్రాణాలను తీసేస్తున్నాయి. రక్తం గడ్డగట్టడాన్ని తగ్గించడం, ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది గుండెని కాపాడుకునే దిశగా మనం చేయాల్సిన మొదటి అడుగు. ఈ దిశగా ఎలాంటి దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని శక్తివంతమైన ఒక ఆహారం ఉంది. ఇది మనకు అందుబాటులోనే ఉంది. ఇది ఒక శుభవార్త. అలాగే కొన్ని చక్కని ఆయుర్వేద మూలికలు కూడా ఉన్నాయి. ఇది మరింత శుభవార్త. ఇటువంటి రక్తం గడ్డగట్టడాన్ని నివారించడానికి వేల సంవత్సరాలుగా మామూలుగా యాస్పిరిన్ లాంటి మందును ఉపయోగిస్తున్నారు. యాస్పిరిన్ అనేది నొప్పి, జ్వరం కోసం వాడే ఒక చిన్న మాత్ర, మీకు తెలిసిందే. ఇది రక్తాన్ని పల్చబరచడం అంటే బ్లడ్ థిన్నింగ్ ద్వారా గడ్డగట్టి ప్రక్రియను తగ్గిస్తుంది. ఇది మీకు తెలిసిందే. అయితే 2022 తర్వాత వచ్చినటువంటి ఆరోగ్య నివేదికలు, హెల్త్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే యాస్పిరిన్ తీసుకుంటే కడుపులో రక్తస్రావం అంటే బ్లీడింగ్ అల్సర్స్, అలాగే మెదడులో రక్తస్రావం అంటే బ్లీడింగ్ ఇన్ ది బ్రెయిన్, ఇలాంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఏదో ఓవర్ ది కౌంటర్ డ్రగ్ లాగా తీసుకోవటం మంచిది కాదు. అందుకే దుష్ప్రభావాలు లేని శక్తివంతమైన ప్రత్యామ్నాయాన్ని, ఒక ఆల్టర్నేటివ్ని వెతకడం అనేది ఇప్పటి తక్షణ అవసరం. ఆయుర్వేద ప్రకారంగా హృదయం అంటే గుండె అనేది రసవహ స్రోతస్సు అంటే పోషక రసాల ప్రసారణ మార్గం, దీనికి ఒక ప్రధాన కేంద్రం. గుండెకు సంబంధించినటువంటి సమస్యలు హృద్రోగం కిందకి వస్తాయి. ధమనులలో అడ్డంకులు, అలాగే రక్తం గడ్డగట్టడం అనేది ప్రధానంగా కఫదోషం పెరిగి ఆము అంటే జీర్ణం కాని విష పదార్థాలతో కలిసి రక్తధాతు అంటే బ్లడ్ టిష్యూలో ఉండేటువంటి మార్గాలను మూసివేయటం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటివి వాతదోషం పెరగడానికి కారణమవుతాయి. వాతం పెరిగిందనుకోండి, అది కఫాన్ని మరింతగా కదిలిస్తుంది. స్రోతస్సులు అంటే శరీర మార్గాల్లో అడ్డంకులు పెంచడానికి దారితీస్తుంది. ఈ రకంగా ధమనులలో రక్తం గడ్డగట్టడం అనేది కేవలం ఒక స్థానిక సమస్య కాదు, లోకల్ ప్రాబ్లం కాదు. ఇది మొత్తం శరీర ధాతువులు, అలాగే దోషాల మధ్య సమతుల్యత అంటే బ్యాలెన్స్ తగ్గటం వల్ల వచ్చేటటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి సమస్య. గుండె ఆరోగ్యానికి మనం తీసుకునేటువంటి ఆహారం అనేది అగ్ని అంటే జీర్ణశక్తిని పెంచుతూ, స్రోతస్సుల్ని శుభ్రపరుస్తూ, దోషాలని సమతుల్యం చేయాలి. ఇలాంటి గుణాలు ఉన్నటువంటి అద్భుతమైన ఆహారం గురించి, అలాగే కొన్ని మూలికల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాలలోకి వెళ్దాం. అసలు యాస్పిరిన్కి అద్భుతమైన ప్రత్యామ్నాయం గురించి మీకు చెప్పాలి. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్, అలాగే తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్తో పాటు ప్లేట్లెట్స్ అనేటువంటి చిన్న కణాలు ఉంటాయి. శరీరంలో ఎక్కడైనా గాయం తగిలిందనుకోండి, అలా గాయం తగిలితే ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? ఈ ప్లేట్లెట్స్ అనేవి గాయం జరిగిన ప్రాంతానికి వెళ్తాయి. వెళ్ళి ఒకదాంతో ఒకటి ఇలాగ అతుక్కుంటాయి. అతుక్కొని ఒక గడ్డని, ఒక క్లాట్ని ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియని ఒక సూపర్ గ్లూ కింద మనం భావించవచ్చు. యాస్పిరిన్ లాంటి మందులు ఏం చేస్తాయంటే ఈ సూపర్ గ్లూ ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. మరొక మందు ఏంటంటే వార్ఫారిన్. ఇదేం చేస్తుంది? విటమిన్ K1ని అడ్డుకోవటం ద్వారా గడ్డగట్టే ప్రక్రియను నిరోధిస్తుంది. అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఇదే పని చేసేటువంటి శక్తి మనం తినే ఆహారంలో ఉంది. ఈ సందర్భంగా గుండెపోటుకి అసలు కారణం ఏమిటి అంటే రక్తం గడ్డగట్టడం. ఇది ముందుగా మీరు గ్రహించాలి. చాలామంది గుండెపోటు అంటే ఏదో కొవ్వు లేదా ఫ్యాట్ పెరిగి ధమనులు మూసుకుపోవటమే అనుకుంటూ ఉంటారు. కానీ గుండెపోటుకి అసలు కారణం ఏంటంటే రక్తం గడ్డగట్టడమే. ధమనులలో కొద్దిగా కొవ్వు పెరిగిపోయి ఆ ప్లేక్ అనే ఒక పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది పేలిపోయినప్పుడు, రప్చర్ అయినప్పుడు ఆ గాయానికి స్పందించి ప్లేట్లెట్స్ వస్తాయి, వచ్చి రక్తాన్ని గడ్డగట్టిస్తాయి. ఈ గడ్డ ధమనిని పూర్తిగా మూసేస్తుంది. గుండెపోటు, పక్షవాతం రెండూ కూడా ఈ గడ్డగట్టడం వల్లనే వస్తాయి. అసలు ఉదయం వేళల్లోనే గుండెపోటు ఎందుకు ఎక్కువ వస్తుంది? ఇది తెలుసుకోవాలి.
గుండెపోట్లలో దాదాపు సగం అంటే 50% ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వస్తూ ఉంటాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. దీనికి కారణం ఏమిటంటారు? ఉదయం పూట మన శరీరంలో కార్టిసాల్ అలాగే ఎడ్రినాలిన్ అనేటటువంటి హార్మోన్లు వాటి స్థాయి పెరగటం. ఈ హార్మోన్లు అనేవి ఒత్తిడికి అంటే స్ట్రెస్కి ప్రతిస్పందనగా పనిచేస్తాయి. కార్టిసాలు, ఎడ్రినాలిన్ రెండూ కూడా రక్తం గడ్డగట్టడాన్ని పెంచుతాయి. మనల్ని అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధం చేస్తాయి. ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. ఉదాహరణకు ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని మీరు వినే ఉంటారు. అంటే ఏమిటి అంటే తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణ, ఆఘాతం జరగటం. అంటే వాళ్ళ ప్రియమైన వాళ్ళని కోల్పోవటం వల్ల కలిగేటువంటి తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఇప్పుడు మనం మామూలుగా సీరియల్స్లో, సినిమాల్లో, నిజ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి మానసిక ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటు లేదా పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం 1 కాదు 2 కాదు 2000% వరకు పెరుగుతుంది. ఇది పరిశోధనలు చెబుతున్నాయి. ఇదంతా ఆ కార్టిసాల్, ఎడ్రినాలిన్ అధికంగా విడుదలవటం వల్లనే జరుగుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రక్తం గడ్డగట్టడాన్ని తగ్గించడంతో పాటుగా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం కూడా చేయాలి. అసలు రక్తాన్ని పల్చబరిచేటటువంటి ఒమేగా-3 రహస్యం మీరు తెలుసుకోవాలి. రక్తం గడ్డగట్టకుండా చేసే ఈ అద్భుతమైన పోషక సమ్మేళనం అంటే కాంపౌండ్ ఏమిటి అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా-3 అనగానే చాలామంది చేప నూనెలు అంటే ఫిష్ ఆయిల్స్ గురించి ఆలోచిస్తారు. అది గుర్తుకొస్తుంది, ఇది నిజం కూడా. అయితే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి EPA, రెండోది DHA. ఈ రెండిట్లో అసలు మ్యాజిక్ చేసేది ఏమిటి అంటే EPA అనేటువంటి భాగమే. EPA అనేది తక్కువ మోతాదు యాస్పిరిన్తో సమానంగా రక్తం గడ్డగట్టడాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. EPA అనేది ఇన్ఫ్లమేషన్ అంటే శోధనని తగ్గించడం ద్వారా దమనంలో ఉండేటువంటి ప్లేక్ స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. అలాగే శోధ అంటే మంట అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పిత్తదోషపు అసమతుల్యత వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. EPA ఈ శోధనని తగ్గించడం వల్ల ధమని గోడలలో అంటే ఆర్టీరియల్ వాల్స్లో కొవ్వు పెరిగిపోవటం, అది చిట్లిపోవటం అంటే రప్చర్ అవటం లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇంకా 2019 నాటి అధ్యయనంలో EPA తీసుకున్న రోగులలో ప్లేక్ తగ్గటం, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే శోధ తగ్గటం, గుండె సంబంధిత సంఘటనలు ఏకంగా 25% తగ్గటం జరిగింది. ఇక్కడ యాస్పిరిన్కి భిన్నంగా EPA ఎలా పనిచేస్తుందనేది తెలుసుకోవాలి. అంటే గడ్డ ఏర్పడటానికి ఫార్మేషన్ అడ్డుకుంటుంది అనుకున్నాం కదా. EPA అనేది ప్లేట్లెట్స్ అతుక్కునే స్వభావాన్ని తగ్గిస్తుంది. అంటే ఇది సూపర్ గ్లూ ఏర్పడకుండా ఉండటానికి ఒక ముఖ్యమైన పదార్థాన్ని స్థానభ్రంశం అనేది చేస్తుంది. దీని ఫలితంగా ప్లేట్లెట్స్ అనేవి గట్టిగా అతుక్కోకుండా తక్కువ జిగురుతోటి అంటే లెస్ స్టిక్కీగా రక్తంలో తేలాడుతూ ఉంటాయి. ఈ విధానంలో దుష్ప్రభావాలు అనేవి దాదాపుగా ఉండవు. ఇక ఈ ఒత్తిడి తగ్గిస్తే అదనపు లాభం జరుగుతుంది. అంటే EPAకి రక్తం గడ్డగట్టడాన్ని నిరోధించడంతో పాటుగా మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఇది కార్టిసాల్, ఎడ్రినాలిన్ స్థాయిని తగ్గిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో మనోవహ స్రోతస్సు పైన ఈ సాత్విక ప్రభావంతో చెప్పొచ్చు. ఆ సాత్విక ప్రభావం కింద మనం పరిగణించవచ్చు. ఈ అదనపు ప్రయోజనం వల్ల కూడా రక్తం గడ్డగట్టాన్ని నివారిస్తుంది ఇది. ఇక అసలైన విషయం ఏంటంటే అద్భుత ఔషధం కాడ్ లివర్ ఆయిల్ గురించి మీరు తెలుసుకోవాలి. EPA సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాలలో మామూలుగా సాల్మన్ అని, అలాగే మాకరెల్ అని ఇలాంటి కొవ్వు చేపలు అంటే ఫ్యాటీ ఫిష్తో పాటుగా చేప నూనెలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాన్ని మరొక స్థాయికి తీసుకెళ్ళగలిగేటటువంటి అదనపు శక్తి ఉన్నటువంటి ఒకే ఒక ఆహారం ఉంది. అదే కాడ్ లివర్ ఆయిల్ లేదా కాడ్ చేప కాలేయం కూడా. ఇక్కడ కాడ్ లివర్ ఆయిల్ అనేది EPAని అందిస్తుంది. దాంతోపాటుగా మన గుండె ఆరోగ్యానికి చాలా అవసరమైనటువంటి మరొక 2 కీలక అంశాలను కూడా అందిస్తుంది. అవే విటమిన్ A అలాగే విటమిన్ D. ఈ సందర్భంగా కాడ్ లివర్ ఆయిల్లో ఉండేటువంటి అదనపు పోషణ శక్తి గురించి మీరు తెలుసుకోవాలి. కాడ్ లివర్ ఆయిల్ గుండె దమనుల ఆరోగ్యానికి కేవలం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందించడంతో పాటుగా జీవన శక్తిని అంటే ఓజస్ని పెంచేటువంటి విటమిన్లను కూడా అందిస్తుంది. విటమిన్ A అంటే రెటినాల్ చేసేటువంటి మరమ్మతు. విటమిన్ A అనేది దీని క్రియాశీల రూపం ఏమిటి? రెటినాల్. కాబట్టి శరీరంలో ఉండేటువంటి అంతర్గత పొరలు అంటే ఇంటర్నల్ లైనింగ్స్ని మరమ్మతు చేస్తుంది ఇది రెటినాల్ అనేది. ధమనులు, సైనస్లు, ఇంకా ఊపిరితిత్తులు అంటే లంగ్స్, పెద్ద పేగు అంటే కోలాన్ లోపల భాగం ఆ స్కిన్ టిష్యూకి సంబంధించినటువంటి పొరల కిందకు వస్తాయి. రెటినాల్ అనేది ఏం చేస్తుంది? ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా శోధ నిరోధక ప్రభావాన్ని, పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ని కలిగి ఉంటుంది. జంతువులపై చేసినటువంటి అధ్యయనాలలో ఇది ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ని తగ్గిస్తుందని తేలింది.
ధమనుల గోడలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ మరమ్మతు అనేది చాలా కీలకం, చాలా ముఖ్యం. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ధమనుల రక్షణ కవచంగా పనిచేసే విటమిన్ డి గురించి. విటమిన్ డి అనేది మీరు వినే ఉంటారు. అది న్యాచురల్ సోర్స్ ఏంటంటే కాడ్ లివర్ ఆయిల్లో మరొక శక్తివంతమైనటువంటి అంశం. ఒక అధ్యయనంలో 1000కి పైగా ఆ సమ్మేళనాలు పరిశీలించినప్పుడు ధమనుల అంతర్గత పొర అంటే ఇంటర్నల్ లేయర్ అయినటువంటి ఎండోథీలియల్ లేయర్ దెబ్బతినకుండా నివారించడానికి విటమిన్ డి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ప్రూవ్ అయింది. విటమిన్ డి ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇది అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు విటమిన్ డి తీసుకోవటం గురించి ఆలోచించాలి. ఇది ధమనుల అంతర్గత పొర ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది, అంటే ఆ ఉత్పత్తిని పెంచుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ అనేది ధమనులకి విశ్రాంతినిస్తూ వాటి దృఢత్వాన్ని, వాటి స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది శక్తివంతమైన ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా, శోధ నిరోధకారిగా పనిచేస్తుంది. ఇది ప్లేక్ని స్థిరపరుస్తుంది. ఇంకా విటమిన్ K2 తో కలిసినప్పుడు ధమని అనేది కాల్షియంతో గట్టిపడకుండా, కాల్సిఫై అవ్వకుండా నివారిస్తుంది. ఇది వాతకారక ధమని దృఢత్వాన్ని తగ్గిస్తూ రక్తవాహ స్రోతస్సు తాలూకు యాక్షన్ని మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా ఆయుర్వేద మూలికల గురించి మీకు చెప్పాలి. ముందుగా అర్జున అంటే టెర్మినేలియా అర్జున అనేది మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ఔషధి. ఇది గుండెకి దివ్యమైన ఔషధం. దీని చూర్ణాన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం 3 నుంచి 6 గ్రాముల తడవకి ఆ మోతాదులో తీసుకోవడం అనేది ఆచారం. ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని ఆవు పాలతో పాటుగా లేదా గోరువెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకోవాలి. అర్జున ప్రధానంగా కఫాన్ని, పిత్తదోషాలని శాంతపరుస్తుంది. దీంతో పాటుగా గుండె కండాలని స్ట్రెంథన్ చేస్తూ హృదయ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆ శారీరక మార్గాలు ఉంటాయి కదా, స్రోతస్సులు, వాటిలలో పెరిగిపోయిన కొవ్వుని, మేధస్సుని తొలగిస్తుంది. అలాగే ధమనులలో ప్లేక్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా. ఇది ఒత్తిడి సంబంధిత సమస్యలకు చాలా కీలకమైనటువంటి మూలిక. దీని పొడిని రోజుకి 1 లేదా 2 సార్లు 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు, తేనెతోటి కలిపి దీన్ని తీసుకున్నారనుకోండి, అమేజింగ్గా పనిచేస్తుంది. అశ్వగంధ వాత దోషాన్ని సమతుల్యం చేసి కార్టిసాల్ అలాగే ఎడ్రినాలిన్ లాంటి హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. ఇది అడాప్టోజన్గా పనిచేస్తుంది. మనోవాహ స్రోతస్ని, మానసిక మార్గాల్ని శాంతపరుస్తుంది. ఒత్తిడి కారణాల వల్ల వచ్చేటువంటి రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని చాలా ఎఫెక్టివ్గా ఈ అశ్వగంధ నివారిస్తుంది. చివరిగా మనం విస్మరించకూడదు చెప్పుకోవాల్సింది శుద్ధ గుగ్గుల గురించి, అంటే కామిఫొరా ముక్కులు అనే దాని గురించి. దీన్ని మామూలుగా శుద్ధి చేసిన సారం రూపంలో అమ్ముతూ ఉంటారు. రోజుకి 2 సార్లు పూటకి 500 మిల్లీగ్రాముల నుండి 1 గ్రామ్ మోతాదుగా భోజనం తర్వాత తీసుకోవాలి. దీన్ని గోరువెచ్చని నీళ్లతోటి పాటుగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఇన్ఫ్లమేషన్ అంటే శోధన తగ్గించేటటువంటి యాక్షన్ కలిగి ఉంటుంది. ఇతర యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలికలతో పాటు కూడా తీసుకోవచ్చు. గుగ్గులు అనేది కఫాన్ని, వాత దోషాన్ని తగ్గిస్తుంది. దీనికి మేధోహర గుణం ఉంది, అంటే కొవ్వును తగ్గించే నైజం ఉంది. ఇది స్రోతస్సుల లోపల ఉండేటువంటి గోడల నుంచి ఆమం అంటే అలాగే ప్లేక్స్ వీటిని తయారు కాకుండా నిరోధిస్తుంది, వీటిని తొలగిస్తుంది. అలాగే రక్తధాతువులో పెరిగిపోయినటువంటి మలినాన్ని బయటికి పంపించేస్తుంది. ధమనులలో అడ్డంకులని తొలగిస్తూ రక్తం సజావుగా ప్రవహించడానికి తోడ్పడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. గుండెపోటు లేదా పక్షవాతం రాకుండా నివారించడానికి లేదా ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఆహారం కాడ్ లివర్ ఆయిల్, అలాగే సురక్షితమైనటువంటి ఈ ఆయుర్వేద మూలికలు. నిస్సందేహంగా ఇవి మనకి సహాయపడతాయి. అయితే వైద్య సలహాతో మాత్రమే ఈ ఆయుర్వేద మూలికలను వాడుకోవాలి. ఈ మూలికలు లేదా ఈ ఆయిల్లో ఉండేటటువంటి EPA అనేది రక్తం గడ్డగట్టడాన్ని తగ్గించడం, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ రక్షణని అందిస్తుంది. దీంతో పాటుగా విటమిన్ A, విటమిన్ D అనేవి ధమనుల లోపల పొరని మరమ్మతు చేసి వాటి దృఢత్వాన్ని తగ్గిస్తాయి, వాటి స్టిఫ్నెస్ని తగ్గిస్తాయి. ఆయుర్వేద దృక్కోణం నుంచి చూసినప్పుడు ఈ ఆహారం కఫ, వాత దోషాన్ని సమతుల్యం చేస్తూ స్రోతస్సుల్లో ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగిస్తూ గుండెకి స్థిరత్వాన్ని ఇస్తుంది. మన భారతదేశంలో అనేక ఆరోగ్య సమస్యలు ఇలాంటి తప్పు ఆహారపు అలవాట్ల వల్ల వీటి వల్ల వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం జీవనశైలి మార్పులతో పాటుగా ఇలాంటి శక్తివంతమైన ఆహారాలను తెలుసుకొని మన దినచర్యలో భాగం చేసుకోవటం అనేది నేటి తరం పౌరులకి చాలా అవసరం. ఎప్పుడు కూడా ఈ వైల్డ్ వెరైటీస్ తీసుకోవటం అనేది మంచిది. కాడ్ లివర్ ఆయిల్ కానీ, మూలికలు కానీ ఏదైనా సరే వీటిని వైల్డ్గా అరణ్యాల్లో దొరికే వాటిని మనం ఎంచుకొని తీసుకుంటే వాటి ఎఫెక్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. ఇలాగా దీంతో ఈ గుండె ఆరోగ్యం అనేది జీవితానికి, ఆనందానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది. అందుకే మీ జీవనశైలిని మార్చుకోవటం,
అలాగే సరైనటువంటి పోషకాహారం తీసుకోవటం ద్వారా మీ ధమనులని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.